సో మనకి ఈ సంవత్సరం మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ వచ్చేసరికి కోవిడ్. సో ఎప్పటికీ కూడా 2020 సంవత్సరం అనేసరికి మనకి కోవిడే గుర్తుకొస్తుంది. సో ఈ కోవిడ్లో పోలీస్, హెల్త్ వర్కర్స్ అండ్ శానిటేషన్ అందరూ కూడా దే హావ్ రిస్క్ దేర్ లైఫ్స్ అండ్ చాలా కష్టపడి ఈ కోవిడ్ పాండమిక్ని ఎదుర్కొన్నారు. వైజాగ్ రూరల్ పోలీస్ కూడా ఈ బాధ్యత నిర్వహిస్తున్నప్పుడు ఇప్పటి వరకు కూడా 499 పోలీస్ పర్సన్స్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్. 4 of our persons డ్యూరింగ్ దిస్ ఈ డ్యూటీ నిర్వహిస్తున్నప్పుడు నలుగురిని మేము కోల్పోవడం జరిగింది. సో వాళ్ళ సర్వీసెస్ విల్ ఫర్ ఎవర్ రిమెంబర్. సో ఇది ఇలా ఉండగా మనకి ద మోస్ట్ వన్ ఆఫ్ ది 30 మోస్ట్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ కింద వైజాగ్ ఉన్నది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లో చూసేటప్పటికి ఈ సంవత్సరం మనకి 3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయ్యాయి. దాంట్లో ఒకటి జాయింట్ ఆపరేషన్స్ విత్ ఒడిశాలో జరిగింది. అది ఈ 3 యూఎఫ్స్లో జాయింట్ ఆప్స్లో ఒక ఏసీఎం క్యాడర్ అండ్ ఇంకొక డివిజన్ దగ్గర ఒక దళం మెంబర్ చనిపోవడం జరిగింది. అలాగే మావోయిస్ట్ ఒక మర్డర్స్, ఎక్స్ట్రీమిస్ట్ అఫెన్సెస్ పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం 2 మర్డర్స్ జరిగాయి ఈ నెలలోనే. అది కూడా ఇది కాకుండా 2 బ్లాస్టింగ్స్ కూడా జరిగాయి. ఒక బ్లాస్టింగ్లో 2 సివిలియన్స్ చనిపోవడం జరిగింది. ఇంకొక బ్లాస్టింగ్లో వన్ ఆఫ్ ది కమాండో స్ప్లింటర్ ఇంజురీస్ రిసీవ్ చేశారు. టోటల్గా ఈ సంవత్సరం 27 కేసెస్ మనం పెట్టడం జరిగింది ఎక్స్ట్రీమిస్ట్ పరంగా. అలాగే ఎక్స్ట్రీమిస్ట్ అరెస్ట్ వరకు వస్తే ఏసీఎం క్యాడర్లో ఒకరు, పార్టీ మెంబర్స్లో 6, మొత్తం 7 మెంబర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మిలిషియా 15 మెంబర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సరెండర్స్ వరకు వస్తే 14 హార్డ్కోర్ మిలిషియాస్ని సరెండర్ చేయడం జరిగింది. మరొక 43 మెంబర్స్ని మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ డెవలప్మెంట్ తీసుకుంటే ఈ కోఆర్డినేషన్ విత్ ఒడిశా వాజ్ ఎట్ అ వెరీ గుడ్ లెవెల్. సో ఒడిశా అండ్ ఆంధ్ర మధ్యన కోఆర్డినేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎల్డబ్ల్యూ ఆపరేషన్స్ వాజ్ వెరీ కోఆర్డినేటెడ్ అండ్ వెరీ వెల్ ప్లాన్డ్. సో దీన్ని మనం ఫ్యూచర్లో కూడా కొనసాగిస్తూ ఉంటాం. అలాగే మన రెగ్యులర్ క్రైమ్కి వచ్చేసరికి గత లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఒక 100% ఇంక్రీజ్ ఆఫ్ క్రైమ్ రిజిస్టర్ అయింది. లాస్ట్ ఇయర్ 6,982 కేసెస్ మనం రిజిస్టర్ చేసి ఉంటే ఈ సంవత్సరం మనం 12,874 కేసెస్ రిజిస్టర్ చేసాం. దాంట్లో దాదాపుగా 8,235 కేసులు కోవిడ్ కేసెస్ మాత్రమే. అండ్ దిస్ ఇయర్ మీ అందరికీ తెలిసిన విషయమే, మే 16వ తేదీన ఎస్సీబీ వాజ్ ఫార్మ్డ్. ఈచ్ డిస్ట్రిక్ట్కి అడిషనల్ ఎస్పీ ర్యాంక్లో లీడ్ చేస్తూ ఎస్సీబీ యూనిట్ని ఎక్సైజ్ అండ్ సివిల్ పోలీస్ కోఆర్డినేషన్లో నడిపించడం జరిగింది. సో ఈ సంవత్సరం ఎక్సైజ్ ఎస్సీబీ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్లయితే శాండ్ కేసెస్ 131 కేసెస్ ఎస్సీబీ రిజిస్టర్ చేశారు. 1,646 టన్స్ సీజ్ చేశారు. అలాగే ఐడిఆర్ఎక్ చూసేసరికి 6,44,620 లీటర్స్ ఆఫ్ జాగరీ వాష్ని డిస్ట్రాయ్ చేశారు. అది కాకుండా 14,000 లీటర్స్ ఆఫ్ ఐడిఆర్ఎక్ని సీజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ఎస్సీబీ పర్ఫార్మెన్స్ బట్టి చూసుకుంటే. గాంజా ఈ సంవత్సరం మనం దాదాపుగా అండ్ గాంజా సీజ్డ్ వాజ్ 42,434 kgs గాంజా కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ 23,172 kgs గాంజా. సో రీసెంట్గా కూడా మనం 82,400 odd kgs గాంజాని ఇన్వెంటరీ చేసి దాన్ని డిస్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. పోలీస్ వైపు నుంచి ఎక్సైజ్ కేసెస్ చూసుకుంటే ఐడిఆర్ఎక్ ఎక్సైజ్ కేసెస్ కట్టడం జరిగింది. శాండ్ కేసు వచ్చేసరికి 1,234 శాండ్ కేసెస్ మనం రిజిస్టర్ చేసాం. రెండిట్లో కూడా దాదాపుగా 20 to 25% ఇంప్రూవ్మెంట్ కనిపించింది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. గ్యాంబ్లింగ్ రేట్స్ వచ్చేసరికి ఈ సంవత్సరం మనం 786 గ్యాంబ్లింగ్ రేట్స్ రిజిస్టర్ చేసాం కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ 530 కేసెస్. అలాగే మనకి బాడీలీ అఫెన్సెస్ వచ్చేసరికి మర్డర్స్ 30 మర్డర్స్ రిపోర్ట్ అయ్యాయి ఈ సంవత్సరం. దాంట్లో ఎక్స్ట్రీమిస్ట్ మినహాయిస్తే టోటల్ 27 మర్డర్స్ కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ది మర్డర్స్ ఆర్ డిటెక్టెడ్.
100% డిటెక్షన్ ఉంది దాంట్లో. అలాగే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం మనం యావరేజ్గా తీసుకుంటే లెస్ దాన్ 30 days 45% ఆఫ్ ద కేసెస్ మనం ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ రిపోర్ట్ ఆఫ్ ది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా పెరిగింది. లాస్ట్ ఇయర్ 370 కేసెస్ రిపోర్ట్ అయితే ఇయర్ 450 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. సో ఇట్ ఈస్ అ వెల్కమింగ్ సైన్. పీపుల్ కూడా ముందుకు వచ్చి క్రైమ్ ఫ్రీగా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ దాంట్లో కూడా మనం 45% ఆఫ్ ది కేసెస్లో లెస్ దాన్ 30 days, అండ్ దాంట్లో ఒక పర్టికులర్ కేసులో మనం లెస్ దాన్ 7 days కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన సందర్భం ఉంది. మరొక కేసులో 18 daysలో మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేసాం. కోవిడ్ వలన కూడా చాలా వరకు తక్కువ కేసెస్ రిపోర్ట్ అయినాయి. బట్ అదర్ దాన్ దట్ ఈ సంవత్సరం మనం 153 కేసెస్ని డిటెక్ట్ చేయడం జరిగింది, ప్రాపర్టీ అఫెన్సెస్. 2017 ఒక కేసు డిటెక్ట్ చేసాం, 18 6 కేసెస్, 2019 60 కేసెస్ అండ్ 2020 86 కేసెస్ మనం డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే రికవరీ చూసుకుంటే 51% రికవరీ రేట్ ఉంది. సో రోడ్ యాక్సిడెంట్స్ వరకు కూడా చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ 349 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం 292 ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయ్యాయి. సో మనకి కన్విక్షన్ రేట్ కూడా ఈ సంవత్సరం డిస్పోజ్ అయిన కేసెస్ 5587 కేసెస్ అయితే దాంట్లో కన్విక్షన్ 4783 కేసెస్కి ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ 86% కన్విక్షన్ రేట్ దిస్ ఇయర్. సో దట్ ఈస్ ఆల్ టు రిపోర్ట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే విల్ టేక్ ఇట్. ఓకే. ఈ సంవత్సరం 146 కేసెస్ విచ్ ఈస్ అ రిడక్షన్ కంపేర్డ్ టు ది లాస్ట్ ఇయర్. సో ఖచ్చితంగా ఆ టైంలో కూడా తక్కువే ఉండాలనేది ట్రెండ్ చూపిస్తూ ఉంది. చెప్పడం ప్రకారం ఎక్స్ట్రీమిస్ట్ 18లో 25 చేసాం, 19లో 15 అండ్ దిస్ ఇయర్ సో ఫార్ ఎక్స్ట్రీమిస్ట్ క్యాడర్లు ఎవరు కూడా సరెండర్ కాలేదు. ఎస్. సో గతం కన్నా పోల్చుకుంటే మనకి మావోయిస్ట్ ఒక ప్రభావం అనేది తగ్గుతూ ఉంది. రీసెంట్గా కూడా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ డెస్పరేషన్ ఈ మర్డర్స్ కూడా చేస్తూ ఉన్నారు అండ్ ఫ్లిమ్సీ రీజన్స్ అండ్ జస్ట్ ఇన్ఫార్మర్ అనే నేపంతో వీఆర్ జస్ట్ గోయింగ్ ఆన్ కిల్లింగ్ స్ప్రీ. ఒక ఫియర్ సైకోసిస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం, సో దానికోసం వీఆర్ ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే మనం చేస్తూ ఉన్నామో అవి మరికొంత వేగంగా మరికొంత బెటర్గా ఎగ్జిక్యూట్ చేసేలా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదర్ దాన్ దట్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ట్రైబల్ విలేజెస్ ఆన్ ది పోలీస్ అండ్ ది గవర్నెన్స్ దాన్ని కూడా పెంపొంచడానికి ఎక్కువగా విలేజ్ విజిట్స్, జన్మైత్రి మీటింగ్స్, సద్భావన యాత్రాస్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని పోలీస్ యంత్రాంగం పైన అండ్ గవర్నమెంట్ దీనిపైన కూడా పెంచేలా చూస్తాం. ఒక సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అంటే లాస్ట్ ఇయర్ మనకి చాలా గాంజా ఇదంతా కూడా ట్రైన్స్ ద్వారా కూడా స్మగిల్ అయ్యేది. అంటే ఈ సంవత్సరం మనకి అరకు రూట్ ఏదైతే ట్రైన్ ఉందో అది కోవిడ్ వలన నడవనప్పుడు ఇదంతా కూడా బై రోడ్ ఎక్కువగా మూవ్మెంట్ చేయడం అనివార్య పరిస్థితుల్లో వాళ్ళు చేయాల్సిన సందర్భం ఉంది కాబట్టి దానివల్ల మనం కూడా అదే విధంగా నిఘా కూడా ఎక్కువ పెట్టడం జరిగింది కాబట్టి సో వీఆర్ ఏబుల్ టు హ్యావ్ ఎ బిగ్గర్ ఫిగర్ ఇన్ ది నంబర్ ఆఫ్ కేసెస్ సీజ్డ్ అండ్ కాట్. యాజ్ ఆఫ్ నౌ వాట్ ఎవర్ ఏదైతే మనం ఆల్రెడీ కొనసాగుతున్నామో దట్ విల్ బి కంటిన్యూడ్. సో లైక్ టిల్ 11 o'clock ఆల్ ది రెస్టారెంట్స్ విల్ బి ఓపెన్. ఫుడ్ ఇవన్నీ ఇచ్చేది కూడా 12 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ పబ్లిక్ స్పేసెస్లో డ్రింకింగ్ అండ్ క్రియేటింగ్ పబ్లిక్ న్యూసెన్స్ విల్ డెఫినెట్లీ విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. ఈ సైబర్ క్రైమ్ వచ్చేసరికి చాలా వరకు కూడా మనకి ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ వే టు గో హెడ్. సో దానికోసం మనకి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా GMSKని మనం రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అట్ ది గ్రౌండ్ లెవెల్ ఈచ్ పంచాయతీకి ఒక GMSK ఉంటారు కాబట్టి దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ కూడా మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం మనం ఈ రక్షాబంధన్ అనేది కూడా ఒక 1 week వీ హ్యావ్ ఒక ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడం జరిగింది. సో దీంట్లో చాలామంది స్టూడెంట్స్ని లోకల్ లెవెల్లో పబ్లిక్ అందరినీ కూడా త్రూ మీడియా అండ్ త్రూ వెబినార్స్ ఏబుల్ టు రీచ్ దెమ్ ది పబ్లిక్ సో దాట్ అవగాహన పెరిగితే ఇలాంటి క్రైమ్స్ అన్నీ కూడా చాలా వరకు మనం అవాయిడ్ చేయగలుగుతాం జరిగింది. ఇంకొకటి పెదబైలు PSC లిమిట్స్లో గాంజా కేసులో ఒక ఆర్మ్స్ యాక్ట్ రిజిస్టర్ చేసాం. మిగతావన్నీ కూడా ఎక్స్ట్రీమిస్ట్ అఫెన్సెస్. సార్ ఏజెన్సీలో పెరుగుతున్న నాటు తుపాకుల కల్చర్ని అడ్డుకట్ట వేయడానికి ఏదైనా ప్లానింగ్ ఉందా? అంటే ఏజెన్సీలో పెరుగుతున్న కాదు, ఏజెన్సీలో ఉన్న నాటు తుపాకీ కల్చర్ అది. సో వాళ్ళు ఎప్పటి నుంచో కూడా దే హ్యావ్ దట్ హంటింగ్ అనేది వాళ్ళ ఒక ఇది ఉంది కాబట్టి దానికి మనం ఎప్పటికైనా విలేజ్ విజిట్ చేసినప్పుడు
సంతల్లో వాటిలో క్రియేటింగ్ దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అమాంగ్ ది విలేజెస్. సార్ మన దారిదోపిడీలన్నీ 10 lakhs అండ్ అది ఇంకా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో ఉంది, మొన్నే జరిగింది అది. సో విల్ డెఫినెట్లీ ట్రేస్ ఇట్ అవుట్. next year have you thought of I mean, only ఒకటే లైక్ ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈస్ ఫర్ ది పబ్లిక్. సో పబ్లిక్ పట్ల ఒక పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అండ్ గివింగ్ దెమ్ అ బెటర్ సర్వీస్ ఫ్రమ్ ది పోలీస్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఎవ్రీథింగ్ దట్ విల్ బి డూయింగ్ బీట్ త్రూ టెక్నాలజీ ఆర్ బీట్ త్రూ హ్యూమన్ రిసోర్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ విల్ బి సెంటర్డ్ అరౌండ్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ సార్. సార్ మీ పోలీస్ పర్సనల్కి కోవిడ్ టైంలో బాగా సర్వీస్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ రీసెంట్ టైమ్స్లో డిఐజీ గారు అందరినీ కూడా ఒక ఫంక్షన్ పెట్టుకొని వీఆర్ ఏబుల్ టు అప్రిషియేట్ దెమ్. ఇప్పుడు కూడా మీరు పర్మిట్ చేస్తే few of our person we want to appreciate for the good work done during this year. And once this is done, I invite on behalf of Vizag Rural District, please join us for the lunch. రిక్రూట్మెంట్ మనం రిలేటివ్గా చూసుకుంటే గతం కన్నా కూడా ఇప్పుడు రిక్రూట్మెంట్ దాదాపుగా చాలా వరకు తగ్గింది. దే ఆర్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ఫ్యూ పాకెట్స్ అండ్ ఫ్యూ విలేజెస్ మాత్రమే. మోస్ట్లీ వాళ్ళు ఆ బార్డర్కి అటు ఇటు ఒక 1-2 kilometers దగ్గర మూవ్మెంట్ చేసుకుంటూ అక్కడున్న లోకల్ పబ్లిక్ని డ్యూ టు ఫియర్ సైకోసిస్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళు ప్రస్తుతానికి మూవ్మెంట్ చేస్తాం. ఈ మధ్యకాలంలో అంటే రీసెంట్గా ఒక 6 రోజులు 10 రోజులు ఇద్దరు ఇన్ఫార్మల్ నెంబర్తో హత్య చేశారు. అంటే అట్లయితే నాయకుల మూవ్మెంట్ ఏదైనా ఉందా సార్? అంటే మన విశాఖ ఏజెన్సీ No, nothing. I mean, like whatever the movement is there, దాంట్లో కొత్తగా వచ్చిన క్యాడర్స్ గా లాంటిది అయితే ఏమీ లేదు. అంటే మనకి వచ్చిన ఇన్వెస్టిగేషన్లో వచ్చిన దాన్ని బట్టి మనం ముందుకి కొనసాగుతూ ఉంటాం. నథింగ్ ఈజ్ సర్టన్ ఫర్ నౌ. సో బేస్డ్ ఆన్ ది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ గో అహెడ్. అది బాగా డిటెక్ట్ చేశారండి. స్టేట్ గ్యాంగ్ పట్టుకొని తర్వాత సిసిఎస్ రంగనాథ సిఏ గారు ఇటీవల నచ్చినప్పటి నుంచి డెక్కటి కేసుని చాలా చాకచక్యంగా తక్కువ టైంలో పట్టుకొని రికవరీ కూడా బాగా చేశారు వారి సిబ్బంది. తర్వాత వాళ్ళ ఏరియాలో 2 మటలు జరిగాయండి. ఆ 2 మటలు కూడా చాలా చాకచక్యంగా బాగా డిటెక్ట్ చేశారు తక్కువ టైంలో 2 మటల కేసులను. రివార్డు కూడా జరుగుతుంది. తర్వాత రేవతమ్మ గారు ఈవిడ కోవిడ్ సెల్ లో ఉంటూ ప్రవీణ్ కుమార్ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఉంటూ కోవిడ్ బాగా ట్రాకింగ్ చేస్తూ ఈ పేషెంట్స్ ని అందరినీ చేస్తూ చాలా పెయిన్స్ అండ్ మంచి వర్క్గా చేశారు. వారికి పట్టిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ టీమ్ కి బాగా కస్టమర్స్ ఏమో చాలా కేసులు డిటెక్ట్ చేయడం జరిగిందండి. అందుకు వారికి సార్ పట్టిస్తున్నారు. తర్వాత ఎస్ఐ ఫింగర్ ప్రింట్స్ అండ్ క్లూస్ టీమ్ వీళ్ళు కూడా సీన్లకు వెళ్ళి చాలా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ సీజ్ చేసి ఐఓకి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇటీవల మంచి క్లూస్ బాగా తీశారు. వాళ్ళకి అభినందిస్తూ